ఇజ్రాయెల్ యుద్ధ బడ్జెట్. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమై దాదాపు 3 నెలలవుతోంది. కానీ ఇప్పటి వరకు శాంతి, స్థిరత్వం కనుచూపు మేరలో కనిపించడం లేదు. కాల్పుల విరమణ కారణంగా కొన్ని సర్కిల్స్లో ఏర్పడ్డ ఆశ కూడా కాలక్రమేణా ఆవిరైపోయింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 2 ఏళ్లు కావస్తోంది కాబట్టి ఇటు గాజాపై జరుగుతున్న ఇజ్రాయెల్ దాడి కూడా ఎంతకాలం కొనసాగుతుంది అన్నది ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్న. అధికారికంగా ఇజ్రాయెల్ ఇప్పటికీ ఈ విషయంలో హమాస్ను నాశనం చేసే వరకు ఈ యుద్ధంలో పోరాడుతుంది అని చెబుతోంది. అయితే ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ అంచనా ఈ సందర్భంలో మరొకటి సూచిస్తోంది. ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం హమాస్పై ఇజ్రాయెల్ ఆపరేషన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. 2024లో గాజాపై సైనిక కార్యకలాపాలను కొనసాగించడానికి ఇజ్రాయెల్ దాదాపు 50 బిలియన్ షెకల్స్ అంటే 14 బిలియన్ US$ ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీని కారణంగా ఇజ్రాయెల్ బడ్జెట్ లోటు 3 రెట్లు చేరవచ్చు. వీటిలో దాదాపు 30 బిలియన్ షెకల్స్ను భద్రత కోసం ఖర్చు చేయనుండగా మిగిలిన 20 బిలియన్ షెకల్స్ను పౌరులకు సంబంధించిన ఇతర ఖాతాలకు ఖర్చు చేస్తారు. 2024లో బడ్జెట్ లోటు 2.25% ఉంటుందని ఇజ్రాయెల్ అంచనా వేసింది. అయితే ఇది జీడీపీలో 5.9% కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ను క్రమంలో ఉంచడానికి ఆ దేశం ఇతర ఖర్చులను తగ్గించుకోవాలి లేదా ఆదాయాన్ని పెంచుకోవాలి. గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్ చర్యను మార్చి వరకు పొడిగించే ఆశ లేదని ఇజ్రాయెల్ మంత్రిత్వ శాఖలోని డిప్యూటీ బడ్జెట్ కమిషనర్ ఇటే టెంకిన్ చెప్పారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ ఈ నెలలో ప్రత్యేక బడ్జెట్ను ఆమోదించింది. దీని ప్రకారం సుమారు 30 బిలియన్ షెకళ్ల యుద్ధ బడ్జెట్కు కేటాయింపు జరిగింది. ఈ డబ్బును యుద్ధానికి వినియోగిస్తున్నారు. అక్టోబర్ 7 హమాస్ యుద్ధంలో నష్టపోయిన లేదా వారి ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు, వ్యక్తులకు పరిహారం చెల్లించడానికి 30 బిలియన్ షెకళ్ల బడ్జెట్ కూడా ఉపయోగించబడుతోంది.